హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రీజర్ అనేది ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆల్రెడీ తెలుసుంటే వీడియో స్కిప్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళ కోసం మాత్రమే. ఇది అమెజాన్ బేసిక్స్ వాళ్ళదనమాట. సో యాక్టివా కంపెనీకి సంబంధించి మనకి 3 లీటర్స్ 2500 లోపు వచ్చేసింది. సో ఇందులో వారంటీ కార్డ్తో పాటు 2 రాయల్ ప్లగ్స్ 2 స్క్రూస్ ఇచ్చారనమాట. సో ఇంకా ఏం లేదు ఇది. సో ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆ 2 హోల్స్ యొక్క లెంత్ అనేది ఎంత ఉన్నది కొలుచుకోవాలి. సో మీ దగ్గర టేప్ ఉంటే ఇంచెస్లో కొలుచుకొని సో మార్కింగ్ వేసేసుకొని డ్రిల్ మిషన్తో సో 6mm బిట్ పెట్టి యూజ్ చేసేసి రాయల్ ప్లెక్స్ ఇన్స్టాల్ చేసి దానికి స్క్రూస్ వేసుకోవాలన్నమాట. ఆ స్క్రూస్కి ఇది మన షర్ట్ కనుక హ్యాంగర్కి ఎలా అయితే హ్యాంగ్ చేస్తామో సేమ్ గ్రేజరు 3 లీటర్స్ కాబట్టి సో ఆ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి. అదే పెద్ద గ్రేజర్లు అయితే మాత్రం సో మనకి యాంకర్ బోల్ట్ ఉంటాయి కదా, 8mm కావచ్చు 10mm కావచ్చు, గోడ యొక్క క్వాలిటీని బట్టి మనం యాంకర్ బోల్ట్ ఇన్స్టాల్ చేసేసి సో ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సో ఇన్లెట్ అవుట్లెట్ మీరు చెక్ చేసుకోవాలి. సో కింద ఆల్రెడీ మీకు పైపులు సో ఓల్డ్ మోడల్లో మీకు ఆల్రెడీ పైపులు ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు ప్లంబింగ్ చేసినప్పుడే పెట్టేస్తారు. అదే న్యూ మోడల్లో వీటికి పైపులు ఏమి రావు. గ్రేజర్కి మనం సపరేట్గా కొనుక్కోవాలి. ప్లాస్టిక్ అంటే ఇలా స్టీల్ పైపులు కానీ సో ప్లాస్టిక్లో కూడా మంచి క్వాలిటీ పైపులు దొరుకుతాయి అనమాట, ఓల్డ్ మోడల్. అవి తీసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో గేజర్కి పైపులు అటాచ్ చేసేటప్పుడు వాటర్లో ఉంటాయి కాబట్టి టెఫ్లాన్ టైప్ వేసుకున్నట్లయితే లీక్ కాకుండా ఉంటుంది అనమాట. సో మనం మంచిగా టెఫ్లాన్ వేసేసుకొని ఈ పైప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇన్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్లెట్ బ్లూ కలర్లో ఉంది కదా, అవుట్లెట్ అంటే హాట్ వాటర్ రెడ్ కలర్లో ఉంది. సో మనం తర్వాత ఇన్లెట్ వాటర్ ఇచ్చిన తర్వాత అవుట్లెట్ని ఒకసారి ఫ్లష్ అవుట్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్తో మనం ఏలు పట్టుకొని సో వాటర్ని ఒక 5 minutes to 10 minutes పాటు ఫ్లష్ అవుట్ చేసుకుంటే లోపల ఎయిర్ ఏం పట్టకుండా పర్ఫెక్ట్గా వాటర్ బయటకు వస్తాయి. సో తర్వాత ఈ పైప్ మనం యాడ్ చేసేసుకొని సో ట్యాప్ దగ్గర కూడా తిప్పి చూసుకోవాలి. కింద ట్యాప్లో కూడా వాటర్ వస్తున్నాయని అట్లా తిప్పి చూసుకొని వాటర్ పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే సో మనం గ్రేజర్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ మనం ఆన్ చేసేసుకున్నాం. కింద ట్యాప్ కూడా తిప్పి కూడా చూసుకున్నాం, వాటర్ అంతా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ప్లగ్ పెట్టేసి ఆన్ చేస్తాము. ఈ విధంగా చూడండి. సో ఫ్రెండ్స్, 3 to 5 minutesలో ఈ 3000 watt గ్రేజర్ అనమాట. అంటే ఫిలమెంట్ 3000 వాట్తో పనిచేస్తుంది కాబట్టి హెవీ హీట్ అయిపోతాయి. వెంటనే 3 minutesలో వాటర్ వచ్చేస్తాయి. నేను ఆన్ చేసి చూశాను, వాటర్ కూడా మంచిగా వేడి అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ అయితే షాక్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి టెస్టర్తో ఫస్ట్ చెక్ చేసుకొని సో షాక్ రాదు అనుకున్నప్పుడు మాత్రం మనం చూసుకోవాలన్నమాట. సో గ్రేజర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వాటర్ వీటి మీద పడకుండా చూసుకుని తర్వాత మాత్రమే ఏదైనా వాటర్ చెమ్మ లాంటివి ఉన్నా తుడుచుకొని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది, మనకు తెలుసు. ఫ్రెండ్స్, ఇద్దరితో వీడియో అయిపోయింది. ఫ్రెండ్స్ అయితే నా యొక్క ఛానల్ని మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఎన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేయగానే ఇట్లా వీడియోస్ వస్తాయి కదా. సో నా ఛానల్ మీద క్లిక్ చేసి సో వీడియో క్లిక్ చేసినట్లయితే సో నేను నా కాంటాక్ట్ నెంబర్తో పాటు నేను ఆ వీడియో సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఏమేమి ట్రైనింగ్ ఇస్తాననేది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఫ్రెండ్స్, ఛానల్లో అన్ని వీడియోస్, ఎలక్ట్రికల్ వీడియోస్ కావచ్చు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గ్రేజర్లు, హోమ్ అప్లయన్సెస్ గురించి అన్నిటి గురించి కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ ప్లేలిస్ట్లో నేను క్లియర్గా ఇచ్చాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇట్లా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ క్లియర్గా దొరికిద్ది అనమాట. సో ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు బూస్టప్ ఉంటుంది. అదేవిధంగా లైక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్లో ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో వెతుక్కోకుండా డైలీ మీకు వస్తుంది. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో దానికోసం నేను మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.